నమస్కారం. సింహరాశివారికి మీరు చూస్తున్నది మీ అభిమాన ఆధ్యాత్మిక జ్యోతిష్య ఛానల్ రుద్రఫలాలు. ఈరోజు చెప్పబోయే విషయాలు సాధారణ రాశిఫలాలు కాదు. 2026 మే 15, 16, 17, 18 తేదీల్లో సింహరాశివారి జీవితంలో జరగబోయే ఆశ్చర్యకరమైన సంఘటనలు గురించి ఎంతో లోతైన సమాచారాన్ని మీకు అందించబోతున్నాం. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా 20 రోజులలో పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032131622 కాల్ చేయండి. ముఖ్యంగా ఎం అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో 2 అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ విషయాలు విన్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను చూస్తున్న సమయంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును స్థిరంగా పెట్టుకొని వినండి. ఎందుకంటే మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితానికి సంబంధించినది అయ్యే అవకాశముంది. చాలామంది ఈ మధ్యకాలంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధలు, ప్రేమలో నిరాశలు ఎదుర్కొన్నారు. కాని ఇప్పుడు మీ జీవితంలో కాలం మారబోతోంది. దేవుడు మీకు ఒక కొత్త దారిని చూపించబోతున్నాడు. మీరు ఇంకా మా రుద్రఫలాలు కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలను మీరు ఎప్పటికప్పుడు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివర్లో చెప్పే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయిలో ఉండబోతున్నాయి. దేవుడి ఆశీర్వాదంతో అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల విశ్లేషణతో సేకరించిన అతి ముఖ్యమైన సమాచారాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా సింహరాశివారికి రాబోయే అద్భుత ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశివారికి గత కొంతకాలంగా జీవితం చాలా భారంగా అనిపించింది. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో బాధలు మోస్తూ వచ్చారు. మీరు చేసిన మంచికి గుర్తింపు రాకపోవటం, నమ్మిన వాళ్లచేత మోసం జరగడం, దగ్గరివాళ్లనుంచి అవమానాలు ఎదురుకావటం మీ మనసును బలంగా దెబ్బతీశాయి. చాలాసార్లు ఇంకెంతవరకు ఇలా అని రాత్రిళ్ళు ఒంటరిగా కూర్చుని ఆలోచించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాని ఇప్పుడు కాలం మారబోతోంది. మీరు పడిన ప్రతీ కన్నీటి బిందువుకి దేవుడు సమాధానమివ్వబోతున్నాడు. గతంలో మీ జీవితంలో జరిగిన కష్టాలు అన్నీ ఒక పరీక్ష మాత్రమే. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసే సమయం దగ్గరపడింది. మీరు ఎన్నోసార్లు అందరికీ సహాయం చేశారు. కాని మీకు అవసరమొచ్చినప్పుడు చాలామంది వెనక్కి తద్దిపోయారు. ఆ బాధ మీ హృదయంలో ఇంకా ఉంది. అయితే ఇప్పుడు గ్రహస్థితి పూర్తిగా మారుతోంది. శని మీకు నేర్పిన పాఠాలు ముగియబోతున్నాయి. గురుగ్రహం ఆశీర్వాదం మీపై పడబోతోంది. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. మీరు అనుకున్న దారిలో ఇప్పుడు వెలుగు కనిపిస్తుంది. కుటుంబంలో కూడా మార్పులు కనిపిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా చూసినవాళ్లు ఇప్పుడు మీ ఎదుటే మౌనమవుతారు. ఈ సమయంలో ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు మీ మనసును బలంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి పేరు ఎం అనే అక్షరంతో మొదలయ్యే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది. మొదట మీరు ఆ వ్యక్తిని సాధారణంగా తీసుకుంటారు. కాని ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ అదృష్టం మారడం ప్రారంభమవుతుంది. ఈ వ్యక్తి మీకు ఉద్యోగం విషయంలో సహాయం చేయవచ్చు, లేదా ఆర్థికంగా ఒక మంచి అవకాశం చూపించవచ్చు. కొంతమందికి ప్రేమ జీవితంలో కూడా ఈ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తారు. మహేష్, మధు, మాధవి, మోహన్, మేఘన, మురళి, మణికంఠ, మౌనిక ఇలా ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా ఒక ఆశ్చర్యకరమైన వార్త మీ చెవిన పడబోతోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని అకస్మాత్తుగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక చిన్న పరిచయం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి తీసుకెళ్తుంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం వస్తుంది. ఇప్పటివరకు మూసుకుపోయిన దారులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ముఖ్యంగా మే 15, 16, 17, 18 తేదీల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆ రోజుల్లో వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చెయ్యకండి. మీకు వచ్చిన ప్రతి సమాచారం వెనుక ఒక దైవ సంకేతం ఉండొచ్చు. కొంతమందికి విదేశీ అవకాశం రావచ్చు, ఇంకొంతమందికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్నవారికి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కబోతోంది. ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే మొదటి అతిపెద్ద శుభవార్త ఆర్థిక పరిస్థితికి సంబంధించినది. చాలా రోజులుగా నిలిచిపోయిన డబ్బు మీ చేతికి రావచ్చు. కోర్టు కేసులు, భూమి వ్యవహారాలు, అప్పుల సమస్యలు, ఇలా ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు తగ్గుముఖం పడతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు అనుకోని చోటనుంచి డబ్బు వచ్చే అవకాశముంది. కొంతమందికి కొత్త బిజినెస్ అవకాశం వస్తుంది. మరికొందరికి ప్రమోషన్ లేదా శాలరీ హైకొచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు, కాని ఇప్పుడు కాలం మీవైపు తిరుగుతోంది. ముఖ్యంగా ఎం అనే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు ఆ వ్యక్తి మాటను జాగ్రత్తగా వినాలి. మొదట చిన్న అవకాశంలా కనిపించినా భవిష్యత్తులో అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి చేరుతుంది. ఈ సమయంలో మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు రావటం ప్రారంభిస్తారు. రెండవ అతిపెద్ద శుభవార్త కుటుంబం లేదా ప్రేమ జీవితానికి సంబంధించినది. చాలా కాలంగా దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. గతంలో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ ఇప్పుడు తొలగిపోతాయి. మీరు కోల్పోయానని అనుకున్న బంధం మళ్లీ బలపడుతుంది. ఒంటరిగా బాధపడుతున్న సింహరాశివారికి ఇప్పుడు ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుంది. మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. పెళ్లి ఆలస్యమవుతున్నవారికి మంచి సంబంధం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది. మీరు నిజాయితీగా ప్రేమించి ఉంటే దేవుడు మీ ప్రేమను తప్పకుండా గెలిపిస్తాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. ఫోన్ కాల్స్, మెసేజులు మళ్లీ ప్రారంభమవుతాయి. కొంతమందికి ఫ్యామిలీ నుంచి కూడా అంగీకారం వచ్చే అవకాశం ఉంది. మీరు ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న ఆనందం ఇప్పుడు మీ జీవితంలోకి అడుగుపెడుతోంది. ఉద్యోగం మరియు కెరియర్ విషయంలో కూడా సింహరాశివారికి మంచి కాలం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు చేసిన కష్టం ఇప్పుడు ఫలితమివ్వబోతోంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి వార్త వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి కూడా ఆశాజనకమైన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పని చూసి అధికారులు ప్రశంసించే పరిస్థితి కనిపిస్తోంది. ఆఫీస్లో మీ మీద అసూయతో చూసినవాళ్లు ఇప్పుడు మౌనమవుతారు. మీ టాలెంట్ బయటపడే సమయం వచ్చింది. మీరు చేసే పని వల్ల మీకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి మంచి సక్సెస్ కనిపిస్తోంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ ఫీల్డ్, సాఫ్ట్వేర్, బిజినెస్, మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి పెద్ద అవకాశాలు వస్తాయి. మీ జీవితంలో చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రారంభమవుతోంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద స్థాయికి తీసుకెళ్తాయి. వ్యాపారం చేస్తున్న సింహరాశివారికి ఈ కాలం చాలా కీలకంగా మారబోతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఫలితం ఇవ్వకపోవడం వల్ల చాలాసార్లు నిరాశ చెందారు. కొంతమంది బిజినెస్ పూర్తిగా మూసేయాలా అని కూడా ఆలోచించారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీరు గతంలో కోల్పోయిన కాన్ఫిడెన్స్ మళ్లీ మీలోకొస్తుంది. ముఖ్యంగా మే 15 నుండి 18 వరకు మీకు వచ్చే కొత్త అవకాశాలను అస్సలు వదులుకోకండి. మీకు చిన్నగా కనిపించే ఒక డీల్ భవిష్యత్తులో పెద్ద లాభాలకు కారణమవుతుంది. రియల్ ఎస్టేట్, ఫుడ్ బిజినెస్, ఆన్లైన్ మార్కెటింగ్, క్లోదింగ్, గోల్డ్, కన్స్ట్రక్షన్, సోషల్ మీడియా బిజినెస్ చేస్తున్నవారికి మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటివరకు ఎదురుచూసిన కస్టమర్ లేదా ఇన్వెస్టర్ ఇప్పుడు మీ జీవితంలోకి రావచ్చు. ముఖ్యంగా ఎం అనే వ్యక్తి ద్వారా బిజినెస్కి సంబంధించిన ఒక మంచి సమాచారం మీకు అందే అవకాశముంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సపోర్ట్ ఇప్పుడు దొరుకుతుంది. గతంలో మీను నమ్మని వాళ్లు కూడా ఇప్పుడు మీతో కలిసి పనిచేయాలని అనుకుంటారు. మీరు చేసే ప్రతి నిర్ణయం ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ అదృష్టం మెల్లగా తెరుచుకుంటోంది. కొంతమందికి కొత్త బ్రాంచ్ ప్రారంభించే అవకాశం వస్తుంది. ఇంకొంతమందికి పార్ట్నర్షిప్ ద్వారా మంచి లాభాలొస్తాయి. అయితే ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి అసూయపడేవాళ్లు కూడా చుట్టూ ఉంటారు. అయినా దేవుడు మీకు అన్యాయం జరగనివ్వడు. మీరు నిజాయితీగా పనిచేస్తే తప్పకుండా విజయాన్ని అందుకుంటారు. కుటుంబ విషయాల్లో కూడా సింహరాశివారికి ఇప్పుడు మంచి మార్పులు కనిపిస్తున్నాయి.
గతంలో ఇంట్లో జరిగిన గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్, మాట పట్టింపులు ఇప్పుడు తగ్గిపోతాయి. చాలా రోజులుగా మాట్లాడని కుటుంబ సభ్యులు మళ్లీ మీతో దగ్గరవుతారు. మీరు ఎంత బాధలో ఉన్నా కుటుంబం కోసం చాలా సాక్రిఫైస్ చేశారు. ఆ త్యాగానికి ఇప్పుడు గౌరవం దక్కే సమయం వచ్చింది. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి, ఎంగేజ్మెంట్, హౌస్ వార్మింగ్ లేదా సంతోషకరమైన వార్త కుటుంబంలో ఆనందాన్ని తీసుకొస్తుంది. మీరు గతంలో అనుభవించిన ఒంటరితనం ఇప్పుడు తగ్గిపోతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. పిల్లల వల్ల కూడా సంతోషం వస్తుంది. మీరు చేసిన ప్రార్థనలు ఇప్పుడు ఫలించబోతున్నాయి. కొంతమంది సింహరాశివారు కుటుంబంలో తమ మాటకు విలువలేదని బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ నిర్ణయాలను అందరూ గౌరవించడం ప్రారంభిస్తారు. మీరు ఇంటికి పిల్లర్లా మారబోతున్నారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా బాగుపడుతుంది. గతంలో అప్పుల వల్ల వచ్చిన టెన్షన్ ఇప్పుడు తగ్గుతుంది. కుటుంబంలో శాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయాల్లో గత కొంతకాలంగా మీరు చాలా స్ట్రెస్ ఎదుర్కొన్నారు. నిద్రలేమి, తలనొప్పి, యాంగ్జైటీ, బీపీ, ఒత్తిడి వంటి సమస్యలు మిమ్మల్ని మెంటల్గా వీక్ చేశాయి. చాలాసార్లు ఎవరికీ చెప్పుకోలేక లోపలే బాధపడ్డారు. కానీ ఇప్పుడు మీ హెల్త్లో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. మీరు మళ్లీ ఎనర్జెటిక్గా మారతారు. మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఉదయం సూర్య నమస్కారం చేయడం, శివుడిని ధ్యానం చేయడం, ఓం నమో నారాయణాయ మంత్రం జపించడం మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఈ సమయంలో మీ హెల్త్ను నిర్లక్ష్యం చేయకండి. బయట ఆహారం తగ్గించి ఇంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు మంచి మార్పులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఆ అదృష్టాన్ని పూర్తిగా అనుభవించగలుగుతారు. గతంలో మీను మోసం చేసిన వారి నిజస్వరూపం ఇప్పుడు బయటపడబోతోంది. మీరు నమ్మిన వ్యక్తులే మీ వెనకాల మాట్లాడారు. మీ ఎదుగుదల చూసి అసూయపడ్డారు. మీరు మంచిగా ఉంటే బలహీనుడని అనుకున్నారు. కాని ఇప్పుడు కాలం మారబోతోంది. దేవుడు ప్రతి ఒక్కరికీ వారి కర్మ ప్రకారం ఫలితమిస్తాడు. మీకు అన్యాయం చేసిన వాళ్లు ఇప్పుడు వారి తప్పు తెలుసుకునే పరిస్థితి వస్తుంది. మీరు సైలెంట్గా ఉన్నారని చాలామంది మీను తక్కువ అంచనా వేశారు. కాని సింహం ఒకసారి గర్జిస్తే అడవి మొత్తం వణుకుతుంది. అలాగే ఇప్పుడు మీ జీవితంలో మీ విలువ అందరికీ తెలుస్తుంది. మీను అవమానించిన వాళ్లు ఇప్పుడు మీ ఎదుటే మౌనమవుతారు. ముఖ్యంగా ఉద్యోగం లేదా బిజినెస్లో మీ మీద కుట్ర చేసిన వాళ్లు ఓడిపోతారు. మీరు పేషెన్స్తో ఎదురుచూసిన ఫలితం ఇప్పుడు మీ చేతికి రాబోతోంది. కొంతమందికి విదేశీ యోగం కూడా చాలా బలంగా కనిపిస్తోంది. గతంలో వీసా సమస్యలు, డాక్యుమెంట్స్ డిలే, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అబ్రాడ్ ప్లాన్స్ ఆగిపోయాయి. కానీ ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగే సూచనలున్నాయి. మీరు విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా కలలు కంటున్నారు. ఆ కల ఇప్పుడు నిజమయ్యే అవకాశముంది. హయ్యర్ స్టడీస్, ఉద్యోగం, బిజినెస్ లేదా సెటిల్మెంట్ కోసం ఫారిన్ వెళ్లే అవకాశం కొంతమందికి బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అనే వ్యక్తి ద్వారా ఈ అవకాశం రావచ్చు. ఒక రికమెండేషన్, ఒక కాల్ లేదా ఒక ఇన్ఫర్మేషన్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఈ సమయంలో వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇది సాధారణ కాలం కాదు, మీ అదృష్టం నెమ్మదిగా తెరుచుకుంటున్న సమయం. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి కూడా మంచి వార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఫారిన్ కరెన్సీ ద్వారా లాభం వచ్చే అవకాశముంది. మీరు గతంలో పడిన కష్టాలన్నీ ఇప్పుడు మెల్లగా తగ్గిపోతాయి. మీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ ప్రారంభమవుతోంది. ఈ కాలంలో దేవుడిపై విశ్వాసం పెంచుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోయే పరిస్థితి రాబోతోంది. ఈ మధ్యకాలంలో సింహరాశివారి మనసులో ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ముందెప్పుడూ లేని విధంగా దేవుడి మీద విశ్వాసం పెరుగుతోంది. కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని జీవితం గురించి లోతుగా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఎందుకు మనసు ఇంతగా బాధపడింది అని మీరే మీకు ప్రశ్నలు వేసుకుంటున్నారు. కాని ఇది సాధారణ విషయం కాదు. దేవుడు మీ జీవితాన్ని ఒక కొత్త దారిలో నడిపించడానికి సంకేతాలు ఇస్తున్నాడు. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మెల్లగా మీ జీవితంలోకి వస్తోంది. చాలామంది సింహరాశివారు రాత్రి సమయాల్లో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేని బాధను దేవుడితో చెప్పుకుంటారు. అదే ఇప్పుడు మీ బలంగా మారబోతోంది. మీరు తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కొంతమందికి దేవాలయ దర్శనం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా శనివారం లేదా పౌర్ణమి రోజున దేవాలయానికి వెళ్లి నిశ్శబ్దంగా కొంతసేపు కూర్చుంటే మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. మీరు చాలా కాలంగా ఒక ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు.
డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యమని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. అదే కారణంగా కొంతమంది చెడు అలవాట్లను వదిలే ప్రయత్నం చేస్తారు. మీ జీవితంలో దేవుడొక కొత్త మార్గాన్ని చూపిస్తున్నాడు. మీరు ఈ సమయంలో ఎవర్నీ బాధపెట్టకుండా మంచిగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో చాలా పెద్ద స్థాయికి చేరుకుంటారు. అప్పుల సమస్యలతో బాధపడుతున్న సింహరాశివారికి ఇప్పుడు ఉపశమనం కనిపిస్తోంది. గతంలో అవసరాల కోసం తీసుకున్న అప్పులు ఇప్పుడు మీకు భారంగా మారాయి. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం వల్ల మీరు చాలా నిరాశ చెందారు. కొంతమంది రాత్రిళ్లు కూడా టెన్షన్తో నిద్రపోలేకపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారబోతోంది. మీరు అనుకోని చోటనుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఈ మధ్యకాలంలో సింహరాశివారి మనసులో ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ముందెప్పుడూ లేని విధంగా దేవుడిమీద విశ్వాసం పెరుగుతోంది. కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని జీవితం గురించి లోతుగా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఎందుకు మనసు ఇంతగా బాధపడింది అని మీరే మీకు ప్రశ్నలు వేసుకుంటున్నారు. కాని ఇది సాధారణ విషయం కాదు. దేవుడు మీ జీవితాన్ని ఒక కొత్త దారిలో నడిపించడానికి సంకేతాలు ఇస్తున్నాడు. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మెల్లగా మీ జీవితంలోకి వస్తోంది. చాలామంది సింహరాశివారు రాత్రి సమయాల్లో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేని బాధను దేవుడితో చెప్పుకుంటారు. అదే ఇప్పుడు మీ బలంగా మారబోతోంది. మీరు తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కొంతమందికి దేవాలయ దర్శనం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా శనివారం లేదా పౌర్ణమి రోజున దేవాలయానికి వెళ్లి నిశ్శబ్దంగా కొంతసేపు కూర్చుంటే మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. మీరు చాలా కాలంగా ఒక ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యమని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. అదే కారణంగా కొంతమంది చెడు అలవాట్లను వదిలే ప్రయత్నం చేస్తారు. మీ జీవితంలో దేవుడొక కొత్త మార్గాన్ని చూపిస్తున్నాడు. మీరు ఈ సమయంలో ఎవర్నీ బాధపెట్టకుండా మంచిగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో చాలా పెద్ద స్థాయికి చేరుకుంటారు. అప్పుల సమస్యలతో బాధపడుతున్న సింహరాశివారికి ఇప్పుడు ఉపశమనం కనిపిస్తోంది. గతంలో అవసరాల కోసం తీసుకున్న అప్పులు ఇప్పుడు మీకు భారంగా మారాయి. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం వల్ల మీరు చాలా నిరాశ చెందారు. కొంతమంది రాత్రిళ్లు కూడా టెన్షన్తో నిద్రపోలేకపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారబోతోంది. మీరు అనుకోని చోటనుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పేమెంట్ ఇప్పుడు మీ చేతికి రావచ్చు. ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. ముఖ్యంగా అనే వ్యక్తి ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ లేదా మంచి అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు పెట్టిన కష్టం ఇప్పుడు వృధా కాలేదని అర్థమవుతుంది. కొంతమందికి కొత్త ఇన్కమ్ సోర్స్ ప్రారంభమవుతుంది. చిన్నగా మొదలైన పని భవిష్యత్తులో పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని విషయాలపై డబ్బు ఖర్చు చేయకండి. మీరు ఇప్పుడు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు ఫ్యూచర్ని ప్రభావితం చేస్తాయి. కొంతమందికి ప్రాపర్టీ అమ్మకం ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఇంకొంతమందికి కోర్ట్ లేదా లీగల్ సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా దేవుడు మీను వదిలిపెట్టలేదు. ఇప్పుడు మీ జీవితంలో నెమ్మదిగా ఆర్థిక స్థిరత్వం ప్రారంభమవుతోంది. ప్రేమ జీవితంలో కూడా సింహరాశివారికి మంచి మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో ప్రేమలో జరిగిన బాధలు ఇంకా మీ మనసులో ఉన్నాయి. మీరు నిజాయితీగా ప్రేమించిన వ్యక్తి దూరమవడం వల్ల చాలాసార్లు ఒంటరిగా ఏడ్చారు. బయటకు స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం చాలా ఇమోషనల్గా బాధపడ్డారు. కానీ ఇప్పుడు కాలం మారబోతోంది. మీరు కోల్పోయాను అని అనుకున్న వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. గతంలో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ ఇప్పుడు తగ్గిపోతాయి. చాలా రోజుల తర్వాత ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావచ్చు. మీ ప్రేమ నిజమైనదైతే దేవుడు మీ ఇద్దరినీ మళ్లీ కలిపే పరిస్థితులు సృష్టిస్తాడు. కొంతమందికి ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ లభిస్తుంది. పెళ్లి గురించి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం ఇప్పుడు మీకు దొరకబోతోంది. కొంతమంది సింహరాశివారు ఇప్పటికీ గతాన్ని మరిచిపోలేక బాధపడుతున్నారు. కానీ గుర్తుంచుకోండి, మీకు దక్కాల్సింది ఎప్పటికీ మీ దగ్గరకు వస్తుంది. దేవుడు ఆలస్యం చేస్తాడు, కాని అన్యాయం చెయ్యడు. మీరు చేసిన నిజమైన ప్రేమ వృధా కాదు. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ బాధను అర్థం చేసుకొని మీకు ఇమోషనల్ సపోర్ట్ ఇస్తారు. ఇకపై మీరు ఒంటరిగా అనిపించుకోరు. మీ మీద అసూయతో ఉన్నవాళ్లు ఇప్పుడు మెల్లగా బలహీనపడబోతున్నారు. మీరు జీవితంలో ముందుకు వెళ్లకూడదని కోరుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. మీ వెనకాల మాట్లాడినవాళ్లు, మీకు అడ్డంకులు సృష్టించినవాళ్లు ఇప్పుడు తమ తప్పు తెలుసుకునే పరిస్థితి వస్తుంది. మీరు నిశ్శబ్దంగా ఉండడాన్ని చాలామంది బలహీనతగా తీసుకున్నారు.
కానీ ఇప్పుడు మీ పేషెన్స్కి ఫలితం రాబోతోంది. ఉద్యోగం, బిజినెస్, కుటుంబం ఇలా ప్రతి విషయంలో మీను దిగజార్చాలని చూసినవాళ్లు ఇప్పుడు మీ ఎదుటే ఓడిపోతారు. దేవుడు మీకు న్యాయం చేసే సమయం దగ్గరపడింది. మీరు ఎంత అవమానం ఎదుర్కొన్నారో ఇప్పుడు అంతే గౌరవం పొందే పరిస్థితి వస్తుంది. మీ పేరు వినగానే ఒక గౌరవం కలిగే స్థాయికి మీరు చేరుకుంటారు. మీరు సైలెంట్గా కష్టపడ్డారు. ఎవరికీ చెప్పుకోకుండా బాధను భరించారు. అదే ఇప్పుడు మీ బలంగా మారబోతోంది. సింహం ఎప్పుడూ అన్నెసెసరీగా గర్జించదు, కాని ఒకసారి గర్జిస్తే అందరూ వినాల్సిందే. అలాగే ఇప్పుడు మీ జీవితంలో మీరు చేసే పనులు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. మీ ఎదుగుదల చూసి గతంలో నవ్వినవాళ్లే ఇప్పుడు ఆశ్చర్యపోతారు. మే 15, 16, 17, 18 తేదీలు సింహరాశివారికి చాలా ప్రత్యేకమైన రోజులు. ఈ రోజుల్లో మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక పరిచయం మీ ఫ్యూచర్ని మార్చే స్థాయికి తీసుకెళ్తుంది. ఈ సమయంలో వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే దేవుడు మీకు కొత్త దారులు తెరుస్తున్నాడు. కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ ఉండొచ్చు. ఇంకొంతమందికి కొత్త వ్యక్తుల పరిచయం జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పని ఈ రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. మీకు రావాల్సిన గౌరవం, డబ్బు, ప్రేమ ఇప్పుడు మెల్లగా మీ జీవితంలోకి అడుగుపెడుతున్నాయి. ఈ సమయంలో మీ ఇంట్యూషన్ని నమ్మండి. మీ మనసు చెప్పే విషయాలను నిర్లక్ష్యం చేయకండి. ఈ 4 రోజుల్లో మీరు చూసే కొన్ని సంకేతాలు భవిష్యత్తులో పెద్ద మార్పులకు సూచనలవుతాయి. కొంతమందికి దేవుడి ఆశీర్వాదం చాలా బలంగా కనిపిస్తోంది. మీరు భక్తితో ముందుకు వెళ్తే అడ్డంకులు తొలగిపోతాయి. ముఖ్యంగా యం అనే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మొదట చిన్న విషయంలా అనిపించినా భవిష్యత్తులో అదే మీ అదృష్టాన్ని తెరవబోతోంది. సింహరాశి మహిళలకు ఈ కాలం చాలా ప్రత్యేకంగా మారబోతోంది. గత కొంతకాలంగా మీరు బయటకు ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం ఎన్నో బాధలు దాచుకున్నారు. కుటుంబం కోసం, పిల్లల కోసం, భర్త కోసం లేదా తల్లిదండ్రుల కోసం మీరు ఎంతో సాక్రిఫైస్ చేశారు. కాని మీ మనసును అర్థం చేసుకున్నవాళ్లు చాలా తక్కువ. చాలాసార్లు మీ బాధను మీరు ఒంటరిగా భరించారు. రాత్రిళ్లు ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాని ఇప్పుడు కాలం పూర్తిగా మారబోతోంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన అవమానాలు, నిర్లక్ష్యం ఇప్పుడు ముగిసే సమయం వచ్చింది. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మిన్ను పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మీ అభిప్రాయం అడుగుతారు. కొంతమందికి ఉద్యోగం లేదా బిజినెస్ ద్వారా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఇంకొంతమందికి ఆర్థికంగా మంచి సపోర్ట్ లభిస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ ప్రారంభమవుతుంది. మీరు మీలోని అసలు శక్తిని ఇప్పుడు గుర్తించబోతున్నారు. వివాహం ఆలస్యమవుతున్న సింహరాశి మహిళలకు మంచి సంబంధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన ప్రేమ విఫలాలు లేదా మోసాలు మీ మనసును బలంగా దెబ్బతీశాయి. కాని ఇప్పుడు దేవుడు మీకు సరైన వ్యక్తిని పరిచయం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎం అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో మంచి మార్పు రావచ్చు. ఆ వ్యక్తి మీకు గౌరవం, ప్రేమ, భద్రత ఇవ్వగల వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు మీ జీవితంలో మీరు చాలా ఏడ్చారు. కాని ఇప్పుడు మీరు నవ్వే సమయం దగ్గరపడింది. మీకు రావాల్సిన గౌరవం ఇప్పుడు మీ చేతికొస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లినా మీ ప్రెజెన్స్కి విలువ పెరుగుతుంది. మీ మాటల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. చాలామంది మీ అడ్వైస్ తీసుకునే పరిస్థితి వస్తుంది. మీరు భక్తితో ముందుకు వెళితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. సింహరాశి పురుషులు బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తారు. కాని కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి, కెరియర్ సమస్యలు లోపల చాలా బాధను కలిగించాయి. చాలామంది మీ సాక్రిఫైస్ని అర్థం చేసుకోలేదు. మీరు ఎంత కష్టపడి సంపాదించినా మీకు సరైన గుర్తింపు రాలేదు. కొంతమంది మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నారు. కాని ఇప్పుడు మీ జీవితంలో మార్పు ప్రారంభమవుతోంది. మీరు సైలెంట్గా కష్టపడ్డారు. ఎవరికీ చెప్పుకోకుండా బాధను భరించారు. అదే ఇప్పుడు మీకు విజయంగా మారబోతోంది. ఉద్యోగంలో ప్రమోషన్, బిజినెస్లో ప్రాఫిట్, సొసైటీలో రెస్పెక్ట్ ఇలా ఒక్కొక్కటి మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతోంది. మీరు గతంలో ఎదుర్కొన్న అవమానాలు ఇప్పుడు మీ విజయానికి మెట్లవుతాయి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవాళ్లు ఇప్పుడు ఆశ్చర్యంతో చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది సింహరాశి పురుషులు కుటుంబం కోసం తమ కలలను కూడా త్యాగం చేశారు. ఇప్పుడు దేవుడు మీ కష్టాన్ని గుర్తిస్తున్నాడు. మీరు మళ్లీ మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించే అవకాశం పొందబోతున్నారు. ముఖ్యంగా మే 15 నుండి 18 మధ్య ఒక పెద్ద అవకాశం మీ ముందుకు రావచ్చు. ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీ జీవితాన్ని మార్చే టర్నింగ్ పాయింట్ అదే అయ్యే అవకాశముంది. మీరు గతంలో ఎన్ని ఫెయిల్యూర్స్ చూసినా ఇప్పుడు విజయం మీ వైపు వస్తోంది. మీరు చేసే పనిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు మీ ఫ్యూచర్ని మార్చే స్థాయికి తీసుకెళ్తాయి.
ముఖ్యంగా ఎం అనే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం లేదా సహాయం మీ కెరియర్కి చాలా ఉపయోగపడుతుంది. మీ జీవితంలో ఇప్పుడొక కొత్త చాప్టర్ ప్రారంభమవుతోంది. ఈ వీడియో మీ కళ్ల ముందు కనిపించడం కూడా ఒక దైవ సంకేతం. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో మార్పు తీసుకురావాలని నిర్ణయించాడు. మీరు ఎన్నిసార్లు విరిగిపోయినా మళ్లీ లేచారు. అదే మీ అసలు బలం. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు ఆగిపోతారు. కానీ మీరు మాత్రం బాధలో కూడా ముందుకు నడిచారు. అందుకే ఇప్పుడు దేవుడు మీకొక ప్రత్యేకమైన దారి చూపిస్తున్నాడు. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణముంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం మీకొక పాఠం నేర్పింది. ఇప్పుడు మీరు మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అయ్యారు. ఈ సమయంలో ఎవరినీ బాధపెట్టకుండా ముందుకు వెళ్ళండి. పేదవారికి సహాయం చేయండి. మీ దగ్గర ఎంత ఉన్నా అందులో కొంత మంచి పనులకు ఉపయోగించండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి మంచి పని ఫ్యూచర్లో మీకు ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. కొంతమందికి ఈ సమయంలో దేవుడి కలలు కనిపించే అవకాశం ఉంది. ఇంకొంతమందికి ఆలయ దర్శనం చేసే అవకాశం వస్తుంది. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామిని భక్తితో ప్రార్థిస్తే మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీ ఇంట్లో కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ప్రారంభమవుతుంది. మీరు భక్తితో ముందుకు వెళితే దేవుడు మీకు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసి చూపిస్తాడు. ఈ సమయంలో కొన్ని చిన్న పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు వేగంగా తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించండి. శనివారం రోజు నల్ల నువ్వులు లేదా నల్ల దుప్పటి దానం చెయ్యండి. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ కూడా తొలగిపోతాయి. మీరు గతంలో చేసిన తప్పుల గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇప్పుడు మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తున్నాయి. వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సమయంలో కోపాన్ని తగ్గించాలి. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి అసూయపడేవాళ్లు ఇంకా ఉంటారు. కానీ దేవుడు మీకు రక్షణగా నిలుస్తాడు. మే 15, 16, 17, 18 తేదీలు మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజులు. ఈ 4 రోజుల్లో జరిగే కొన్ని సంఘటనలు మీ ఫ్యూచర్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక కొత్త వ్యక్తి పరిచయం లేదా ఒక అన్ఎక్స్పెక్టెడ్ అవకాశం మీ అదృష్టాన్ని తెరుస్తుంది. ముఖ్యంగా ఎం అనే వ్యక్తిని ఈ సమయంలో అస్సలు ఇగ్నోర్ చేయకండి. ఆ వ్యక్తి ద్వారా దేవుడు మీ జీవితంలో వెలుగు తీసుకురాబోతున్నాడు. మీరు ఎన్నిసార్లు నా జీవితం ఇలానే అయిపోయింది అని అనుకున్నారు. కానీ దేవుడు మీ కథను ఇంకా ముగించలేదు. మీకింకా మంచి రోజులు రావాల్సి ఉన్నాయి. మీరింకా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కావాలి. మీరు పడిన కష్టాలు వృధా కావు. భవిష్యత్తులో మీరు సాధించే విజయాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి అవకాశం వెనక ఒక దైవ సంకేతం ఉండవచ్చు. అందుకే మీ మనసు చెప్పే విషయాలను నిర్లక్ష్యం చేయకండి. మీరు భక్తితో, నిజాయితీతో ముందుకు వెళితే దేవుడు మీకు పెద్ద స్థాయిలో విజయాన్నిస్తాడు. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు త్వరలోనే గతమవుతాయి. మీ జీవితంలో సంతోషం, గౌరవం, డబ్బు, ప్రేమ అన్నీ ఒక్కొక్కటిగా మీ దగ్గరకు వస్తాయి.